ورحمة الله وبركاته. الحمد لله نحمده ونستعينه ونستغفره فنعوذ بالله من شرور أنفسنا ومن سيئات أعمالنا من يهدي الله فلا مضل له ومن يضلله فلا هادي له وأشهد أن لا إله إلا الله وحده لا شريك له وأشهد أن محمدًا عبده ورسوله أرسله بالحق بشيرا ونذيرا أما بعد فإن خير الحديث كتاب الله وخير الهدي هدي محمد صلى الله عليه وسلم وشر الأمور محدثاتها وكل محدثة بدعة وكل بدعة ضلالة وكل ضلالة في النار فقد قال الله تبارك وتعالى في قرآن المجيد والفرقان الحميد فأعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم اقترب للناس حسابهم وهم في غفلة معرضون ما يأتيهم من ذكر من ربهم محدث إلا استمعوا وهم يلعبون لاهية قلوبهم وأسروا النجوى الذين ظلموا هل هذا إلا بشرا مثلكم بل أفتأتون السحر وأنتم تبصرون قال ربي يعلم القول في السماء والأرض وهو السميع العليم بل قالوا أضغاث أحلام بل افتراه بل هو شاعر فليأتنا بآية كما أرسل الأولون ما آمنت قبلهم من قرية أهلكناها أفهم يؤمنون وما أرسلنا قبلك إلا رجالا نوحي إليهم فاسألوا أهل الذكر إن كنتم لا تعلمون وما جعلناهم جسدا لا يأكلون الطعام وما كانوا خالدين ثم صدقناهم الوعد فأنجيناهم ومن نشاء وأهلكنا المسرفين لقد أنزلنا إليكم كتابا فيه ذكركم أفلا تعقلون وكم خصمنا من قرية كانت ظالمة وأنشأنا بعدها قوما آخرين فلما أحسوا بأسنا إذا هم منها يركضون لا تركضوا وارجعوا إلى ما أترفتم فيه ومساكنكم لعلكم تسألون قالوا يا ويلنا إنا كنا ظالمين فما زالت تلك دعواهم حتى جعلناهم حصيدا خامدين وما خلقنا السماء والأرض وما بينهما لاعبين لو أردنا أن نتخذ لهوا لاتخذناه من لدنا إن كنا فاعلين. ఇది సూరే అంబియా 21వ సూరాలోని ఆయతులు. ఇప్పుడు
మనం వింటూ వచ్చాము. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇందులో అంటున్నారు, ఇక్తరబ లిన్నాసి హిసాబుహుం వహుం ఫీ గఫ్లతిం మోరిదూన్. హిసాబ్ అంటే ఏంటి? లెక్కలు. లెక్కల ఘడియ సమీపించింది, కానీ మానవులు ఏమరుపాటులో పడి ఉన్నారు. ఇక్తరబ లిన్నాసి హిసాబుహుం వహుం ఫీ గఫ్లతిం మోరిదూన్. ఒకటి ఏమరుపాటులో ఉన్నారు, రెండవది తిరస్కార వైఖరి అవలంబిస్తున్నారు. లెక్కలు తీసుకోవటం అంటే ఏంటి? మనకిచ్చినటువంటి అనుగ్రహాలు యొక్క లెక్కలు తీసుకోవటం. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనకు శరీరంలో ఉన్నటువంటి అవయవాలు, కాళ్ళు, చేతులు, కళ్ళు, ఇంకా ఇంటర్నల్ లోనున్నటువంటి పార్ట్స్, కాలేయము, హృదయము, కిడ్నీలు, శ్వాసకోశ, అలాగే మన జీవితాంతరం నడిచే మన పాదాలు, జీవితాంతరం పనిచేసే మన చేతులు, ఎంతో విలువైనటువంటి 2 కళ్ళు, చెవులు, నోరు, నాలిక, పళ్ళు, ఇవన్నీ కూడా అల్లాహ్ యొక్క అనుగ్రహాలు. వీటి గురించి ప్రశ్న ఉంది, హిసాబ్ ఉంది, లెక్క ఉంది. అలాగే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒక సందర్భంలో కొన్ని ఖర్జూరాలు, కొంత నీళ్ళు తన దగ్గర పెట్టుకొని తింటూ త్రాగుతూ అన్నారు, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ నీళ్ళ కోసం, ఈ ఖర్జూరాల కోసం కూడా ఖయామత్ నాడు అడుగుతాడు. ఏమంటే నీళ్ళు, దాని గురించి కూడా అల్లాహ్ అడుగుతారు. ఖర్జూరాలు, దాని గురించి కూడా అల్లాహ్ అడుగుతారు. ఒక్కసారి మనం ఆలోచిద్దాము, రోజుకు మనము ఎంత నీళ్లు వృధా చేస్తున్నాము, అల్లాహ్ దాని గురించి లెక్క తీసుకుంటాడు. ఎంత ఆహారం వృధా చేస్తున్నాము, దాని గురించి అల్లాహ్ లెక్క తీసుకుంటాడు. ఎంత సమయము వృధా చేస్తున్నాము, దాని గురించి లెక్క తీసుకుంటాడు. అందుగురించే 5 ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ముందు ఎవరు కూడా అడుగు తీసి అడుగు వేయలేరు. నీ జీవితాన్ని ఎక్కడ ఖర్చు పెట్టావు, నీ యవ్వనాన్ని ఎక్కడ ఖర్చు పెట్టావు, ఎలా సంపాదించావు, సంపాదించింది ఎక్కడ ఖర్చు పెట్టావు, నీకు ఉన్నటువంటి జ్ఞానాన్ని ఎంతవరకు ఆచరించావు. లెక్కలు తీసుకోవటం అనేది అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అందరికీ ఒకలాగా తీసుకోడు. కొందరికి సులువుగా తీసుకుంటాడు, కొందరికి కఠినంగా తీసుకుంటాడు. సులువుగా తీసుకోవటం అంటే ఎలాగా, కఠినంగా తీసుకోవటం అంటే ఎలాగా అర్థం అవ్వటానికి ఒక 2 ఉదాహరణలు ఇస్తాను. సులువుగా తీసుకోవటం అంటే ఒక వ్యక్తిని అల్లాహ్ పిలుస్తాడు ఖయామత్ నాడు. పిలిచి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటారు, ఇదిగో నువ్వు చేసిన తప్పులన్నీ ఇవి నీవేనా, ఒప్పుకుంటున్నావా ఈ తప్పులు అని అల్లాహ్ అడుగుతాడు. ఆ వ్యక్తి దాన్ని చూసి అంటాడు, అల్లాహ్ ఒప్పుకుంటున్నాను, ఇవి నేను చేసినవే. ఇందులో ఏమైనా నువ్వు చేయకుండా రాసినవి ఉన్నాయా? లేదు అల్లాహ్, ఇందులో ఉన్నవన్నీ కూడా నేను చేసినవే, అవే రాయబడ్డాయి. అయితే నువ్వు ఒప్పుకుంటున్నావు కదా, నేను ఈ తప్పులన్నీ కూడా పుణ్యాల్లో మార్చేస్తున్నాను, నువ్వు జన్నత్తులో వెళ్ళు. అప్పుడు ఆ వ్యక్తి అంటాడు, అల్లాహ్ నాకు నువ్వు చూపించిన తప్పులు చిన్న చిన్నవి, పెద్ద పెద్ద తప్పులు కూడా ఉన్నాయి నావి, అవి నువ్వు చూపించలేదు. ఎందుకు అడుగుతున్నాడు? ఈ చిన్న తప్పులు అన్నీ పుణ్యాల్లో మారిపోయి కదా,
ఆ పెద్దవి కూడా తీస్తే అవి కూడా పుణ్యాల్లో మారిపోతే ఇంకా ఎక్కువ పుణ్యాలు వస్తాయని చెప్పి ఆశతో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ముందు ఒప్పుకుంటున్నాడు. తను చేసిన తప్పుల్ని ఎప్పుడైతే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ముందు ఒప్పుకుంటున్నాడో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆ తప్పులన్నీ కూడా ఒప్పులుగా మారుస్తున్నాడు. ఆ వ్యక్తిని జన్నత్లో పంపిస్తున్నాడు. సులభతరంగా లెక్కలు తీసుకుంటాడు అనే విషయము అల్లాహ్ ఖురాన్లో కొన్ని చోట్ల చర్చించాడు. ఫామ్మ మన్ ఊతియ కితాబహు బియమీనిహి ఫసౌఫ యుహాసబు హిసాబన్ యసీరా. ఎవరికైతే కర్మల పత్రము కుడి చేతిలో ఇస్తారో ఖయామత్ నాడు వారితో సులువుగా లెక్క తీసుకుంటారు అని అల్లాహ్ అంటున్నారు. అలాగే మరొక చోట అల్లాహ్ అంటున్నారు, ఇన్న ఇలైన ఇయాబహుం సుమ్మ ఇన్న అలైనా హిసాబహుం. నిస్సందేహంగా మీరు నా దగ్గరికే వస్తారు, నేను మీ లెక్కలు తీసుకుంటాను. మరొక చోట అల్లాహ్ అంటున్నారు ఖురాన్ గ్రంథంలో, వల్ వజను యౌమైజినిల్ హక్ ఫమన్ సకులత్ మవాజీనుహు ఫౌలాయిక హుముల్ ముఫ్లిహూన్. త్రాసులో తూకం వేయటం అనేది వాస్తవము, ఇందులో సందేహం లేదు. ఎవరి త్రాసు పల్లెమైతే బరువు అవుతుందో వారే సఫలీకృతులు అవుతారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కఠినంగా లెక్కలు ఎలా తీసుకుంటాడు ఆ ఉదాహరణ కూడా మనం విందాము. సులువుగా లెక్కలు ఎలా తీసుకుంటాడు విన్నాము, కఠినంగా లెక్కలు ఎలా తీసుకుంటాడు. ఒక వ్యక్తి 500 సంవత్సరాలు భక్తి చేశాడు. చేసిన తర్వాత అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అన్నారు, నా కారుణ్యంతో నువ్వు జన్నత్లో వెళ్ళు. ఆ వ్యక్తి అంటాడు, అల్లాహ్ నీ కారుణ్యం నాకెందుకు, పాపాత్ములకు నీ కారుణ్యం కావాలి, నేను 500 సంవత్సరాలు భక్తి చేశాను కదా, నన్ను నువ్వు జన్నత్లో పంపించు, నీ కారుణ్యం నాకు అవసరం లేదు. అల్లాహ్ అంటాడు, సరే అయితే ఇక్కడే ఉండు అని చెప్పి త్రాసు తీసుకొచ్చి ఆ వ్యక్తి యొక్క 500 సంవత్సరాలు భక్తి ఒక పళ్ళెంలో వేసి ఒక కనుగుడ్డు తీసి ఒక పళ్ళెంలో వేస్తారు. కనుగుడ్డు బరువు అయిపోతుంది, 500 సంవత్సరాల భక్తి తేలికైపోతుంది. అల్లాహ్ అంటారు, సరే ఒక కనుగుడ్డు యొక్క బదులు నువ్వు తీర్చలేదు కాబట్టి ఇంకా ఎన్నో అనుగ్రహాలు నా ఉన్నాయి, ఇవన్నీ నా యొక్క కారుణ్యము, ఇవే నా యొక్క కారుణ్యము, కాబట్టి ఇవన్నీ బదులు చెల్లించి అప్పుడు నువ్వు జన్నత్తులు వెళ్ళాలి, లేకపోతే వెళ్ళలేవు. అప్పుడు ఆ వ్యక్తి అంటాడు, అల్లాహ్ నీ కారుణ్యంతోనే జన్నత్తులో పంపించు. అంటే అల్లాహ్ కఠినంగా లెక్క తీసుకోవాలనుకుంటే ఎవరినైనా ఆ వ్యక్తి జన్నత్తులో వెళ్ళలేరు. కాఫిర్లందరితో అల్లాహ్ కఠినంగా లెక్క తీసుకుంటాడు. విశ్వాసులందరితో అల్లాహ్ సులువుగా లెక్కలు తీసుకుంటాడు. అందుకే ఒక దువా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సహాబా చేసేవారు, అల్లాహుమ్మ అసిబ్నల్ ఇసాబన్ యసీరా, అల్లాహ్ నా లెక్కలు సులభతరంగా తీసుకో అని అల్లాహ్ను అడిగేవారు, అల్లాహ్తో మొర్ర పెట్టేవారు. అందుకే కొన్ని దువాలలో ఎలా ఉంటుందంటే, ఒక దువా చూడండి, అందులో ఏం చెప్పబడుతుందో, రబ్బనా లా తుఆఖిజ్నా ఇన్ నసీనా వ అఖ్తానా. అల్లాహ్ నేను మర్చిపోయినా, మరిచి చేసిన, తెలిసుండి చేసిన నన్ను పట్టుకోకు దేవా. లా తుఆఖిజ్నా ఇన్ నసీనా ఔ అఖ్తానా. నసీనా అంటే మర్చిపోయి చేసిన, అఖ్తానా అంటే కథ, అదేంటంటారు తెలిసుండి చేసిన తప్పుని. రెండింటిని పట్టుకోవద్దు దేవా, నాతో జరిగిన పొరపాట్లను పట్టుకోవద్దు. కాబట్టి లెక్క తీసుకోవటం అనేది అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క హక్కు. అది అల్లాహ్ యొక్క హక్కు. ఈ భూలోకంలో ఒక తండ్రి తన కొడుకుని ఒక 5,000 రూపాయలు ఇచ్చాడు. ప్రయాణంకి వెళ్ళేటప్పుడు, తిరిగి వచ్చేటప్పుడు ఎంత ఖర్చు అయింది అని అడిగే హక్కు ఆ తండ్రికి ఉంది. అలాగే ఒక భార్యకు ఒక భర్త 10,000 రూపాయలు ఇచ్చి ఎక్కడికో వెళ్ళి వచ్చారు. 10,000 రూపాయలు ఏం ఖర్చు అయింది, ఏం మిగిలింది అని అడిగే హక్కు ఆయనకు ఉంది. ఎందుకంటే ఆయన సంపాదించారు కాబట్టి. అలాగే అల్లాహ్ కూడా మనకిచ్చినటువంటి అనుగ్రహాల గురించి లెక్క తీసుకునే హక్కు అల్లాహకు ఉంది. లెక్క తీసుకునే దినము సమీపించింది అని అల్లాహ్ అంటున్నాడు. ఇక్తరబ లిన్నాసి హిసాబుహుం. ఒకరు నన్ను ప్రశ్నించారు,
ఏమండి సమీపించింది అని అంటున్నారు. ఇప్పటికీ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వచ్చి 1400 సంవత్సరాలు అయిపోయింది. మరి ఇక్కడ చూస్తే ఇంకా సమీపించింది అంటున్నారు. ఇంకెప్పుడు ఖయామతు? అల్లాహ్ ఖురాన్లో ఒక చోట ఏమంటున్నారంటే, ఇన్నహుం యరౌనౌ బఈదా వ నరావ్ ఖరీబా. వారి దృష్టిలో ఖయామత్ చాలా దూరం ఉంది, కానీ నా దృష్టిలో ఖయామత్ చాలా దగ్గరలో ఉంది. ఖయామత్ ఎంత దగ్గరలో ఉంది? ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చాలా సులువుగా దానికి చెప్పారు ఎంత దగ్గరలో ఉందో. ఎంత దగ్గరలో ఉంది? నేను మరియు ఖయామత్ ఇలా అన్నారు, అంత దగ్గరలో ఉంది. అంటే ఈ రెండు వ్రేళ్లకు మధ్య ఏ అడ్డు ఎలాగైతే లేదో, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ఖయామత్కి మధ్య ఏ అడ్డు కూడా లేదు. అంత దగ్గరలో ఖయామత్ ఉంది. అది ఎప్పుడు అనేది చాలామంది అడిగారు. అది అల్లాహకే తెలుసు అని చెప్పండి ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. అది ఎప్పుడు అనేది యస్అలూనక అని సాఅతి అయ్యాన ముర్సాహ కుల్ ఫీమా అంత మిన్ జిక్రాహ ఇలా రబ్బిక ముంతాహా. ఖయామత్ ఎప్పుడు వస్తుందని వారు అడుగుతున్నారు. ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి చెప్పు, దానితో మీకేం పని? దానిని తీసుకురావటం అది అల్లాహ్ యొక్క పని. మరి మన పని ఏంటి? దానిని గురించి సిద్ధపరచుకోవటము, తయారు చేసుకోవటం అది మన పని. ఖయామత్ గురించి మేమేం చేసుకున్నామనేది మనకు కావాలి. ఖయామత్ ఎప్పుడు వస్తుంది అనేది మనకు కాదు, మనకు అవసరం లేదు. అది ఖయామత్ గురించి ఏం చేసుకున్నావు? లెక్కల గురించి అల్లాహ్ దగ్గర ఏం చేసుకున్నావు? దేన్ని చూసి ఆ రోజు నువ్వు సంతోషిస్తావు, ఆనందిస్తావు? ఫమ్మ మన్ ఊతియ కితాబహు బియమీనిహి ఫయకూలు హావు ముక్రవు కితాబియా. ఎవరికైతే కర్మల పత్రాలు కుడి చేతులు ఇస్తారో వారు తమ బంధుమిత్రులను అందరినీ కూడా చూపించి అంటాడు, చూడండి నా కర్మల పత్రాల్లో ఎంత చక్కటి కర్మలు ఉన్నాయో. కాబట్టి మనం చేసుకునే కర్మలు చూపించుకునే విధంగా ఉన్నాయా, దాచే విధంగా ఉన్నాయా అనేది ముఖ్యము. చూపించుకునే విధంగా ఉన్నటువంటి కర్మలే ఆ రోజు పనికొస్తాయి. దాచే విధంగా ఉన్న కర్మలు ఆ రోజు ప్రమాదకరము. కాబట్టి అటువంటి కర్మలన్నీ కూడా ఏవైతే మనము చూపించలేమో అటువంటి భయంకరమైన కర్మలు మనం జీవితంలో చేసి ఉన్నట్లయితే దాన్ని అల్లాహ్ ముందు పశ్చాత్తాపం వేడుకొని, క్షమాపణ వేడుకొని, అల్లాహ్ దాన్ని తెరచాటున పెట్టు, దాన్ని ప్రజల ముందు పెట్టొద్దు అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలాను అడగాలి. ఇది వాస్తవము. ఎందుకంటే వమన్ సతర ముస్లిమన్ సతరవుల్లాహు ఫిద్దున్యా వల్ ఆఖిరా. ఎవరైతే ఒక ముస్లిం యొక్క తప్పులను తెరచాటుని పెడతాడో అల్లాహ్ ఆ వ్యక్తి యొక్క తప్పులను తెరచాటుని పెడతాడు ఖయామత్ నాడు అని ఉంది. మనము చూస్తూ ఉంటాము, ఒక ముస్లిం అనుకోకుండా ఏదో తప్పు చేశాడు. కావాలని తప్పులు చేయడు, ఎప్పుడో ఒక తప్పు చేశాడు. ఆ తప్పు కూడా ఒక వ్యక్తి యొక్క దృష్టిలో పడిపోయింది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, దాన్ని తెరచాటు పెడితే అల్లాహ్ నీ తప్పుని కూడా తెరచాటు పెడతాడు. ఉమర్ ఫారూక్ రజియల్లాహు అన్హు వారు గస్తీ చేస్తున్నారు. రాత్రి సమయంలో ఒక వ్యక్తి తన ఇంటిలో మందు తాగుతున్నాడు, మద్యం తాగుతున్నాడు. ఉమర్ ఫారూక్ రజియల్లాహు అన్హు వీడిని రెడ్ హ్యాండ్గా పట్టుకోవాలని చెప్పి గోడ దూకి వెళ్ళారు. గోడ దూకి వెళ్ళి పట్టుకున్నారు. ఆ వ్యక్తి మత్తులో ఉన్నాడు, మద్యం తాగుతున్నాడు. కానీ ఖురాన్ యొక్క ఒక ఆయత్ చదివాడు. ఆ ఆయత్ ఏంటి? యా అయ్యుహల్లదీన ఆమను ఇజ్తనిబు కతీర మినజ్-జన్ని ఇన్న బాజ-జన్ని ఇత్మ్ వలా తజస్సస్ యక్తబ్ బాజుకుం బాజ. విశ్వసించిన ప్రజలారా, మీరు ఒకరి తప్పుల్ని పట్టుకోవటానికి రహస్య గూఢాచార్యం చేయకండి. 49వ సూరే హుజరాత్లో ఈ ఆయత్ ఉంది. ఇజ్తనిబు కతీర మినజ్-జన్, మీరు ఎక్కువగా అనుమానించకండి. కొన్ని అనుమానాలు పాపాలు అవుతాయి. ఇజ్తనిబు కతీర మినజ్-జన్, ఇక
ఇక్కడ అనుమానం అనేది సహజము. ఒక భర్తకి భార్య పట్ల అనుమానం రావచ్చు, ఒక భార్యకు భర్త పట్ల అనుమానం రావచ్చు, ఒక తండ్రికి తన కూతురు పట్ల అనుమానం రావచ్చు, ఒక వ్యక్తికి తన పొరుగువారి పట్ల అనుమానం రావచ్చు. ఇజ్తనిబు కతీరం మినజ్జన్, ఎక్కువ అనుమానాలు మీరు కలిగి ఉండకండి. ఎప్పుడో ఒక అనుమానం రావచ్చు, కానీ నిత్యము అనుమానం, ప్రతిదానికి అనుమానం. ఇన్న బాజ జన్మి ఇత్మ్, కొన్ని అనుమానాలు పాపాలు అంటున్నాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. వలా తజస్సస్, ఎవరి తప్పులు వెతకటానికి వారి వెనక పడకండి. వలా యక్తబ్ బాజుకుం బాజ్, పరోక్షంగా ఒకరిని నిందించకండి, గీబత్ చేయకండి. అయ్యుహబ్బు అహదుకుం అయ్యాకుల లహమాకి మైతన్, ఏమి మీ సహోదరుని మృతదేహం, చనిపోయినటువంటి మీ సహోదరుని మృతదేహం మాంసం తినటం మీరు ఇష్టపడతారా? గీబత్ చేయటము, పరోక్ష నింద చేయటం కూడా అటువంటి పాపము. ఈ ఆయత్ చదవగానే ఉమర్ ఫారూక్ రజియల్లాహు అన్హు వారు, నేను చేసింది తప్పే, గోడ దూకి వచ్చాను, అది నేను చేసిన తప్పు. అయితే నువ్వు కూడా తప్పు చేస్తున్నావు, ఇక్కడ మద్యం తాగుతున్నావు. ఒక పని చేయి, నువ్వు తాగటం మానే, నేను కూడా ఇలా రహస్యంగా ఒకరి తప్పుల్ని పట్టుకోవడానికి గోడలు దూకను అని ఉమర్ ఫారూక్ అన్నారు. నన్ను నువ్వు క్షమించు, నేను కూడా నిన్ను క్షమిస్తాను. ఇద్దరు ఒప్పుకున్నారు. ఆయన త్రాగటం మానేశారు, ఉమర్ ఫారూక్ కూడా ఒకరి తప్పుల్ని వెతకడానికి గోడలు దూకటం మానేశారు. ఎక్కువ అనుమానం అంటే ఏంటి? గోడ దూకి వెళ్ళటము, తలుపు ద్వారా వెళ్ళటము, ఇది ఎక్కువ అనుమానం కాదు. కావాలని ఒక వ్యక్తిని తప్పు పట్టుకోవాలని అదే పనిగా ఉండటము, అది పొరపాటు. ఎప్పుడో ఒక తప్పు ఎవరో చేసి ఉంటారు. ఉదాహరణకు ఒక వ్యక్తి ఏదో పొరపాటు చేశాడు, తప్పు చేశాడు, దాన్ని పట్టుకొని పూర్తి సమాజంలో ఆయన యొక్క గౌరవ మర్యాదలను అవమానపాలు చేయటము, ఇది సరికాదు. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అందుకే అన్నారు, వమన్ సతర ముస్లిమన్ సతర ఉల్లాహు ఫిద్దున్యా వల్ ఆఖిరా. ఎవరైతే ఒక వ్యక్తి యొక్క తప్పుని రహస్యంలో పెడతాడో, అల్లాహ్ ఆ వ్యక్తి యొక్క తప్పులను ఇహంలో పరములో కూడా దాచిపెడతాడు అని అన్నారు. కాబట్టి లెక్కలు తీసుకోవటం అనేది వాస్తవము, ఇందులో సందేహం లేదు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖయామత్ నాడు మనందరి లెక్కలు తీసుకుంటాడు. కానీ మన లెక్కలను అల్లాహ్ సులభతరంగా తీసుకోవాలని అల్లాహ్ను ప్రార్థిస్తున్నాను. ఇక రెండో ఆయత్, మా యాతీహిం మిన్ జిక్రి మిర్ రబ్బిహిం ముహదసిన్ ఇల్లస్తమౌ వహుం యల్అబూన్. చూడండి, ఒక విశ్వాసి ఎప్పుడు కూడా ఎలా ఉంటాడో తెలుసా? ఒక విశ్వాసి ఆయన ముందు ఏ కొత్త మాట వచ్చినా, ఎవరిది? అల్లాహది, ప్రవక్తది. ఏ కొత్త మాట వచ్చినా వెంటనే తక్షణమే శిరస వహిస్తాడు, ఒప్పుకుంటాడు. ఇది విశ్వాస యొక్క లక్షణము. ఇదేంటి మీరు కొత్త మాటలు చెప్తున్నారు, మేము ఎప్పుడు వినలేదు, మా మస్జిద్లో మా ఇమాం గారు ఎప్పుడు చెప్పలేదు, మా మస్లక్లో ఇది లేదు, మా పెద్దలు ఎప్పుడు చెప్పలేదు, మా పూర్వీకులు ఎవరు కూడా చేయలేదు, లేదా మా కాశీ ఇలా లేదు. మీకు తెలియకపోతే తెలియకపోవచ్చు, ఖురాన్ యొక్క ఒక ఆయత్తు రాగానే దాన్ని శిరస వహించవలసిందే. అది మీకు కొత్తగా అనిపించింది, అయినా శిరస వహించవలసిందే. ఒక హదీస్, సహీ హదీస్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిది మన ముందు వచ్చింది, శిరస వహించవలసిందే, తల వంచవలసిందే, దాన్ని ఒప్పుకోవలసిందే. వినయ విధేయతలతో దాన్ని ఒప్పుకోవటం, ఇది విశ్వాస యొక్క లక్షణము. అందుకే అల్లాహ్ ఏమంటున్నారు ఖురాన్ గ్రంథంలో? ఒక విశ్వాస యొక్క లక్షణము, ఇన్నమల్ ముమినూన అల్లదీన ఇదా దుకిరల్లాహు వజిలత్ కులూబుహుం వైదా తులియత్ అలైహిం ఆయాతు జాదతుం ఈమాను. విశ్వాసి ముందు అల్లాహ్ యొక్క ఆయతులు చదివేటప్పుడు విశ్వాస యొక్క హృదయము కదిలిపోతుంది, భయముతో కంపిస్తుంది. అల్లాహ్ యొక్క ఆయతులు వినేటప్పుడు ఆ వ్యక్తి యొక్క విశ్వాసము ఇంకా పెరిగిపోతుంది.
కాబట్టి ఖురాన్ యొక్క ఆయతు మనకు కొత్తగా అనిపించింది, ఎప్పుడు కూడా మనం వినలేదు, అది మనల్ని సంస్కరిస్తుంది, వెంటనే దాన్ని ఒప్పుకోవాలి. ఇన్నమా కాన ఖౌలల్ ముమినీన ఇజా దూ ఇలల్లాహి వ రసూలి అన్ యఖూలు సమీనా వ అతానా వ ఉలైక హుముల్ ముఫ్లిహూన్. విశ్వాసిక గుణలక్షణం ఏంటి చూడండి. ఇన్నమా కాన ఖౌలల్ ముమినీన ఇజా దూ ఇలల్లాహి వ రసూల్, అల్లా మరియు రసూల్ వైపు పిలుపు రాగానే ఖాలు సమీనా వ అతానా, మేము విన్నాము, విధేయత చూపాము అని అంటారు. మరి యూదులు ఏమనేవారు? సమీనా వ అసైనా, విన్నాము, తిరస్కరించాము. అది విశ్వాస యొక్క లక్షణం కాదు. విన్నాము, విధేయత చూపాము, ఇది విశ్వాస యొక్క లక్షణము. ఏ కొత్త మాట వచ్చినా మనకది కొత్త అనిపిస్తుంది. అయ్యా మీరు చెప్పిన మాట ఇది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారా? చెప్పారు, వెంటనే ఒప్పుకోవాల్సిందే, శిరస వహించవలసిందే. లేదు, ఈ మాట మీరు చెప్పింది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిదే, కానీ మా ఇమాము గారి దగ్గర ఇది లేదు, మా పెద్దల దగ్గర ఇది లేదు, మా పూర్వీకుల దగ్గర ఇది లేదు, మా పద్ధతిలో ఇది లేదు అని అనటము ఇది విశ్వాసక లక్షణం కాదు. మా జీవితాల్లో ఎన్నో మాకు తెలిసి ఉంటాయి, తెలియకుండా కూడా ఉంటాయి. హదీసులు 1,00,000 హదీసులు ఉన్నాయి, సహీ హదీసులు. జయీఫ్ మౌజు హదీసులు 6 లక్షలు ఉన్నాయన్నారు. కాబట్టి నేను జయీఫ్ మౌజు గురించి చెప్పట్లేదు, సహీ హదీస్ గురించి. ఆ హదీస్ సహీ అయితే, నిజమైన హదీస్ అయితే, ప్రవక్త వారిది అయితే వెంటనే దాన్ని ఒప్పుకోవలసిందే. ఒక ఉదాహరణ ఇస్తాను నేను, ఒక ఉదాహరణ. సహాబా తమ జీవితంలో మద్యము తాగేవారు. చేతుల్లో మద్యం ఉంది, వారి చేతుల్లో మద్యం ఉంది. బిలాల్ రజియల్లాహు ప్రకటిస్తున్నారు, ఇన్నమల్ ఖమరు వల్ మైసిర్ వల్ అన్సాబు వల్ అజ్లాము రిజ్సుం మిన్ అమలి షైతాన్ ఫజ్తనిబూ లఅల్లకుం తుఫ్లిహూన్. మద్యము నిషిద్ధమైంది అని బిలాల్ రజియల్లాహు ప్రకటిస్తున్నారు. వెంటనే తన నోటి దగ్గర ఉన్న మద్యాన్ని పరేశారు. పెద్ద పెద్ద పీపాలు పగలగొట్టేసి దాన్ని పాడేశారు. అల్లాహ్ యొక్క మాట రాగానే విశ్వాసి శిరస వహిస్తారు, తల వంచుతారు, విధేయత చూపిస్తారు. సమీనా వ అతానా, విన్నాము, విధేయత చూపాము అని అంటారు. ఇంకో ఉదాహరణ ఇస్తాను చూడండి. నేను ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు బైతుల్ ముఖద్దస్ వైపు నమాజ్ చేసేవారు. కానీ ఖిబ్లా మారిపోయింది. అల్లాహ్ ఖిబ్లాను మార్చారు. ఎటువైపు? కాబా వైపు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు కాబా వైపు జుహర్ నమాజ్ చదివారు. ఒక సహాబీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు వెనుక నమాజ్ చేశారు. జుహర్ లేదా అసర్ నమాజ్ చేశారు. నమాజ్ అయిపోయింది. అయిపోయిన తర్వాత వేరే మస్జిద్ దగ్గర నుంచి ఆయన వెళ్తున్నారు. ఆ మస్జిద్ పేరు ఇప్పుడు కూడా ఆ మస్జిద్ ఉంది, మస్జిదే ఖిబ్లతైన్, 2 ఖిబ్లాల మస్జిద్ అంటారు దాన్ని. మదీనాలో ఇప్పుడు కూడా ఉంది. ఆ మస్జిద్ పై నుంచి ఆయన వెళ్తున్నాడు. అక్కడ ప్రజలకి తెలియదు ఖిబ్లా మారినట్టు. వారు కాబా వైపు కాకుండా బైతుల్ ముఖద్దస్ వైపు చదువుతున్నారు. ఆయన ఎలుగెత్తి ఏం చెప్తాడంటే, ప్రజలారా, ఇప్పుడే నేను ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వెనుక నమాజ్ చేసి వస్తున్నాను. ఆయన కాని కాబా బైతుల్లా కాబా వైపు నమాజ్ చదివారు, కిబ్లా మారిపోయింది అని అన్నారు. చెప్పింది ఎవరు? ఒక సహాబీ చెప్పారు. సహాబా అందరూ నమాజ్ చేస్తున్నారు, బైతుల్ ముఖద్దస్ వైపు ఉన్నారు. ఇమాం గారు కూడా బైతుల్ ముఖద్దస్ వైపు ఉన్నారు. వెంటనే ఇమాం గారు నమాజ్లోనే ఉన్నారు. నమాజ్లోనే కిబ్లా మారిపోయారు. అందరూ మారిపోయారు. ఇమాం గారు ఇటు వచ్చేసారు కాబా వైపు, ప్రజలందరూ అటు వెళ్ళిపోయారు. సగం నమాజు బైతుల్ ముఖద్దస్ వైపు చదివారు, సగం నమాజు కాబా వైపు చదివారు. అంటే ఒకే నమాజ్ 2 ఖిబ్లాల వైపు చదివారు. అందుకే ఆ మస్జిద్ని మస్జిదే ఖిబ్లతైన్ అని అన్నారు. 2 ఖిబ్లాల మస్జిద్ అన్నారు.
ఇప్పుడు కాస్త చెప్పండి, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి మాటను వెంటనే శిరస వహించటము ఇది విశ్వాసి యొక్క లక్షణమని తెలుస్తుంది. విశ్వాసి ఆలోచిద్దాము తర్వాత ఆలోచిద్దాము అని కూడా అక్కడ ఆలోచించలేదు, వెంటనే ప్రవక్త మాట వచ్చింది ఆచరించాడు. ఇది విశ్వాసి యొక్క లక్షణము. కాబట్టి విశ్వాసులకు ఎప్పుడైనా అల్లాహ్ యొక్క మాట రాగానే విన్నాము, విధేయత చూపాము అని అంటారు. అందుకే అల్లాహ్ అంటున్నారు, మా యాతీహిం మిన్ జిక్రి మిర్ రబ్బిహిం ముహదసిన్ ఇల్లస్తమౌ వహుం యల్అబూ. కానీ మక్కా ముష్రికులు ప్రవక్త మాట విని హేళన చేసేవారు, ఆయన్ని యల్అబూన్ ఏళన చేసేవారు. లాహియతన్ ఖులూబుహుం, వారి హృదయాలు ఆటకు హేళనకి గురి అయి ఉన్నాయి. కాబట్టి ప్రవక్త మాట వారికి ఆటగా హేళనగా అనిపించేది. మనం ప్రవక్త మాటను ఎప్పుడు కూడా ఆటగా హేళనగా తీసుకోకూడదు, అల్లా మాటను కూడా ఆటగా హేళనగా తీసుకోకూడదు, వెంటనే దాన్ని ఆచరించాలి. అది మనకు విరుద్ధంగా ఉన్నప్పటికీ, మన జీవితంలో ఆచరించే పద్ధతికి విరుద్ధంగా ఉన్నప్పటికీ ప్రవక్త మాట వస్తే ఆ మాటను తీసుకోవాలి, మన పద్ధతిని మార్చుకోవాలి, వెంటనే మార్చుకోవాలి. చాలామంది ఏమంటారంటే, అలా కాదండి, మా ఇమాం గారు అబూ హనీఫా, మా ఇమాం గారు షాఫీ, మా ఇమాం గారు మాలిక్, మా ఇమాం గారు అహ్మద్ బిన్ అంబల్, కాబట్టి మా పద్ధతి వేరు మీ పద్ధతి వేరు అని అంటారు. చూడండి, అబూ హనీఫా గారు అందరి ఇమాముల కంటే పెద్ద ఇమామే ఆజం. ఇది వాస్తవం. ఆయన హిజ్రీ శకం 80లో పుట్టారు. ఆ తర్వాత పుట్టినటువంటి ఇమాం గారు ఎవరు? ఇమాం మాలిక్ 93 హిజ్రీలో పుట్టారు. ఆ తర్వాత ఇమాం షాఫీ 150లో పుట్టారు. ఆ తర్వాత ఇమాం అహ్మద్ బిన్ అంబల్ 164లో పుట్టారు. కాబట్టి పెద్ద ఇమాం గారు అబూ హనీఫా రహ్మతుల్లాహి అలైహి. ఆయన కంటే పెద్ద ఇమాము ఈ నలుగురిలో ఎవరు లేరు. కాబట్టి ఆయన పద్ధతిని మేము పాటిస్తున్నామని చాలామంది అంటారు. మంచిది, చాలా మంచి మాట మీరు అన్నారు. ఎవరు పెద్ద ఇమాం అయితే వారి మాట అంత ఒరిజినల్ ఉంటుంది. ఎవరు ప్రవక్తకి దగ్గరగా ఉన్నారో వారి మాట అంత ఒరిజినల్ ఉంటుంది. ఇది వాస్తవం, ఇందులో సందేహం లేదు. కానీ అబూ హనీఫా రహ్మతుల్లాహి అలైహి వారి కంటే పెద్ద ఇమాం ఉన్నారా లేరా అనేది మనము చూసుకోవాలి. ఉదాహరణకు నేను చెప్తాను. ఉదాహరణకు ఇమాం హుసైన్ రజియల్లాహు అన్హు అబూ హనీఫా కంటే పెద్ద ఇమాం గారు. ఇమాం హుసైన్ ఎవరు? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి మనవడు. జన్నత్లో, స్వర్గంలో యువకులకు నాయకుడు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి సువాసన, ఖుష్బు అన్నారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇమాం హుసైన్కి స్వర్గవాసి అన్నారు. మరి ఆయన అబూ హనీఫా కంటే పెద్ద ఇమాం కాదా? అవును, అబూ హనీఫా కంటే రహ్మతుల్లాహి అలైహి వారు ఆయన రజియల్లాహు అన్హు, ఆయన సహాబీ, ఈయన తాబయీన్. కాబట్టి ఒక తాబయీన్ కంటే ఒక సహాబీ చాలా పెద్ద వ్యక్తి. అబూ హనీఫా కంటే పెద్దవారు ఇమాం హుసైన్ రజియల్లాహు అన్హు. ఇమాం హుసైన్ కంటే పెద్దవారు లేరా? ఉన్నారు. ఇమాం హసన్, ఆయన అన్నగారు ఇమాం హసన్, ఆయన కంటే పెద్ద వ్యక్తి, పెద్ద ఇమాం. ఇమాం హసన్ కంటే పెద్ద ఇమాం ఎవరు? హజరత్ అలీ రజియల్లాహు అన్హు, వాళ్ళ నాన్నగారు, వాళ్ళ తండ్రి గారు. ఆయన ఖులఫాయ్ రాషిదీన్, నలుగురు ఖలీఫాలో ఒక ఖలీఫా. ఖలీఫాలకు చాలా విలువ ఉంది. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, ఫాలైహి బిసున్నతి వ సున్నతి ఖులఫాయ్ రాషిదీన్ అల్ మహ్దీయీన్. ఇబ్న్ మాజాలో హదీస్ నంబర్ 41లో ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు ఈ మాట. మీరు నా సున్నత్పై స్థిరంగా ఉండండి, నా ఖలీఫాల సున్నత్పై స్థిరంగా ఉండండి. కాబట్టి ఖలీఫా అలీ రజియల్లాహు అన్హు. మరి ఆయన సున్నత్, ఆయన యొక్క పద్ధతి మనకు సున్నత్ అవుతుంది. ఆయన కూడా పెద్ద ఇమాము. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం స్వయంగా చెప్పారు హజరత్ అలీ రజియల్లాహు అన్హు గురించి. ఏమన్నారు?
ఓ అలీ, నాకు హారూన్ ఎలాగో అలాగే నాకు నువ్వు కూడా అన్నారు. హారూన్ ఎవరు? ప్రవక్త. కానీ నా తర్వాత ప్రవక్త పదవి లేదు అన్నారు. మూసా అలైహిస్సలాంకు హారూన్ ఎటువంటి వారు, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి అలీ అటువంటి వారు అని సహీహ్ హదీస్లో ఉంది. కాకపోతే నా తర్వాత ప్రవక్త పదవి లేదు అన్నారు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. అలీ రజియల్లాహు అన్హు కంటే పెద్ద ఇమాం ఎవరు? ఉస్మాన్ గనీ రజియల్లాహు అన్హు, జున్నూరైన్, 2 జ్యోతుల వాడు. అలీ రజియల్లాహు అన్హు కంటే పెద్ద ఇమాం గారు. ఉస్మాన్ రజియల్లాహు అన్హు కంటే పెద్ద ఇమాం ఎవరు? ఉమర్ ఫారూక్ రజియల్లాహు అన్హు. ఫారూక్ ఆజం, సత్య అసత్యాల మధ్య వేరుపరిచే వ్యక్తి. శైతాన్ ఆయన్ని చూసి దారి మార్చుకునేవాడు. అంత గొప్ప వ్యక్తి అది ఉమర్ ఫారూక్ రజియల్లాహు అన్హు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, నా తర్వాత ఈ 2 వ్యక్తుల పద్ధతిని అనుసరించండి. ఆ 2 వ్యక్తులు ఎవరు? అబూబకర్, ఉమర్. అంత గొప్పవారు ఉమర్ రజియల్లాహు అన్హు. ఉమర్ రజియల్లాహు అన్హు కంటే పెద్ద ఇమాం ఎవరు? అబూబకర్ సిద్దిక్ రజియల్లాహు అన్హు. ఉమర్ రజియల్లాహు అన్హు కంటే పెద్ద ఇమాం. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం జీవించి ఉన్నప్పుడు 17 నమాజులు 3.5 రోజులు నమాజ్ చదివించారు. ప్రవక్త బ్రతికి ఉన్నప్పుడు సల్లల్లాహు అలైహి వసల్లం వారు. అంతకంటే పెద్ద ఇమాం ఇంకెవరు ఉంటారు? కాబట్టి గౌరవ మర్యాదలను మనం ఎప్పుడు కూడా చెప్పేటప్పుడు ఆలోచించి చెప్పాలి. అబూ హనీఫా రహమతుల్లాహి అలైహి కంటే పెద్దవారు లేరని చెప్పటం పొరపాటు, అది తప్పు. ఇమాం అబూ హనీఫా కంటే పెద్దవాళ్ళు ఉన్నారు. ఇప్పుడే చెప్పాను నేను, అబూబకర్ సిద్దిక్ రజియల్లాహు అన్హు అందరికంటే పెద్ద ఇమాం. ఆయన కంటే పెద్ద ఇమాం ఎవరు? ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. ఇమాములకు ఇమాం, ప్రవక్తలకు ఇమాం, ఇమాముల్ అంబియా, ప్రవక్తలకే ఇమాం. ఆయన కంటే పెద్ద ఇమాం ఎవరు కూడా ఈ లోకంలో లేరు. ఆయన కంటే మించిన వారు ఎవరు కూడా లేరు. ఆలీన్, గొప్పవారిలో ఆయన కంటే గొప్పవారు ఎవరు కూడా లేరు. మరి ఆయన్ని ఇమామే ఆజం అని అనటము ఇది గౌరవ మర్యాదలు కలది. ఇమామే ఆజం, పెద్ద ఇమాం. ఎవరిని అనాలి? ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంని. అబూ హనీఫాని కాదు. మనము అబూ హనీఫాని అప్పుడే గౌరవించినట్లు ఎప్పుడైతే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంని ఇమామే ఆజం అంటాం, అబూ హనీఫా రహమతుల్లాహి అలైహి కూడా సంతోషిస్తారు. ఎందుకు? ఆయన కూడా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని అంతగా ప్రేమించేవారు. ఇమాం అబూ హనీఫా కూడా. ఇమాం అబూ హనీఫా యొక్క ప్రేమ ముందు మా ప్రేమ ఎందుకు పనికిరాదు, అంతగా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంని ఆయన ప్రేమించారు. కాబట్టి ధర్మంలో అంత గొప్ప ఇమాం అయ్యారు ఆయనను మనము గౌరవ మర్యాదలు ఎప్పుడు ఇచ్చినట్లు ఎప్పుడైతే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంని పెద్ద ఇమాం అని ఒప్పుకున్నాము, అందరికంటే పెద్ద ఇమాం అని, ఆయనకంటే పెద్ద ఇమాం ఎవరు లేరు. కాబట్టి ప్రవక్త మాట ఎప్పుడొచ్చినా, అల్లా మాట ఎప్పుడొచ్చినా అది మనకు కొత్త అనిపిస్తే ఉందా లేదా గ్రంథంలోనిది చూసుకొని వెంటనే ఒప్పుకోవలసిందే దాన్ని. మా ఇమాం గారి మాటకి విరుద్ధంగా ఉన్న ఆయన మాటను తీసుకోవలసిందే. ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. ఇమాం మాలిక్ రహమతుల్లాహి అలైహి ఒక మాట అన్నారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి సమాధి కాస్త చూపించి అంటున్నారు, ఈ లోకంలో ఎవరి మాటైనా తీసుకోవచ్చు, తిరస్కరించనవచ్చు. అంటే తీసుకోవచ్చు, రద్దు చేయనవచ్చు. ఎవరి మాటైనా తీసుకోవచ్చు, తిరస్కరించనవచ్చు. కానీ ఈ సమాధిలో ఉన్నటువంటి ఈ వ్యక్తి మాట తీసుకోవడం తప్పితే తిరస్కరించే ప్రసక్తే లేదు అన్నారు ఇమాం మాలిక్ రహమతుల్లాహి అలైహి. ఎంత గొప్ప మాట అండి! ఎవరి మాటైనా తీసుకోండి, తిరస్కరించండి, పర్వాలేదు. కానీ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మాటను తీసుకోవడం తప్పితే తిరస్కరించే ప్రసక్తే లేదు. తిరస్కరించావో నీ యొక్క విశ్వాసంలో కొరత వచ్చేస్తుంది. కాబట్టి ప్రవక్త మాట రాగానే శిరస వహించవలసిందే, దాన్ని ఆచరించవలసిందే. అల్లాహ్ సుబ్హానహు వ తఆలాతో దువా చేస్తూ నేను ముగిస్తున్నాను. అల్లాహ్ ఖురాన్ మరియు హదీస్ రెండూ చదువుతూ వాటిని ఆచరిస్తూ ఆ విషయాల్ని తెలియని వారి వరకు అందించే భాగ్యాన్ని ప్రసాదించుగాక. అల్లాహ్ బ్రతికిన అల్లాహ్ ఇస్లాంపై బ్రతికే భాగ్యం ప్రసాదించు, మరణము ఈమాన్పై ప్రసాదించు.
మాకంటే ముందు ఎంతోమంది మా బంధుమిత్రులు ప్రపంచం నుంచి వెళ్ళిపోయారు. వారిని క్షమించి, వారిని కరుణించి, వారి సమాజ శిక్షల నుంచి వారిని కాపాడు. మమ్మల్ని కూడా సమాజ శిక్షల నుంచి రక్షించు. రేపు తీర్పు దినం నాడు, తిరిగి లేపబడే దినం నాడు మమ్మల్ని సజ్జనులతో లేపు. మా కర్మల పత్రాలు కుడి చేతులు ప్రసాదించు. నీ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి మఖాం మహమూద్ వసంగు, ఆయన షిఫారస్ మా కొసంగు, ఆయన చేతులార జామె కోసర ప్రసాదించు. అల్లా, మేము మా కుటుంబ సభ్యులతో సహా జన్నతుల్ ఫిర్దౌస్లో వెళ్ళే భాగ్యం ప్రసాదించు. జహన్నం నుండి రక్షణ పొందే భాగ్యం ప్రసాదించు. మాలో ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో వారికి ఆరోగ్యం ప్రసాదించు. ఎవరైతే ఉపాధి లేక బాధపడుతున్నారో వారికి ఉపాధిని ప్రసాదించు. అల్లా, మమ్మల్ని జన్నతుల్ ఫిర్దౌస్లో వెళ్ళే భాగ్యం ప్రసాదించు. జహన్నం నుండి రక్షణ పొందే భాగ్యం ప్రసాదించు. మా పాపాలను పుణ్యాలు మార్చు. అల్లా, మా పుణ్యాలను ఫలింపజేయి. రబ్బనా ఆతినా ఫిద్దునియా హసనతుం ఫిల్ ఆఖిరతి హసనతుం వకినా అదాబన్నార్. అల్లా, మా సంతానం మా కళ్ళకు చల్లదనం చేయి. మా ధనము ఇహపరలోకాల్లో ఉపయోగపడేదిగా చేయి. సుబ్హాన రబ్బిక రబ్బిల్ ఇజ్జతి అమ్మా యసిఫూన్, వసలామున్ అలల్ ముర్సలీన్, వల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్, బిరహ్మతిక యా అర్హముర్ రాహిమీన్.